ఒక గ్రామంలో అనేక రోజుల నుంచి వర్షాలు పడట్లేదు. రైతులు ఆ పంటలు సరిగా పండవని, లేకపోతే నీళ్ళు లేక ఆ పంటలన్నీ కూడా పాడైపోతూ వస్తున్నాయండి. అయితే ఆ గ్రామంలో ఉన్న చిన్న చర్చి పాస్టర్ గారు ఒక సలహా ఇచ్చాడు అక్కడ ఉన్న రైతులందరికీ, ప్రజలందరికీ. అయితే ఏదైనా చేయగలిగిన శక్తి దేవుడికే ఉంది కనుక మనం అందరం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభా, మా గ్రామంలో వర్షాన్ని దయచేయి తండ్రి అని ప్రార్థన చేద్దామని పలానా ఒక రోజున వాళ్ళందరూ తీర్మానం తీసుకుని ప్రార్థన చేయడానికి వెళ్తున్నారండి. అందరూ కూడా ఆ రోజు ప్రార్థనకి వస్తూ ఉంటే అందులో ఒక చిన్న పాప ఒక గొడుగును తీసుకుని వస్తూ ఉందండి. అయితే ఆ పాపని పాస్టర్ గారు వచ్చి, ఏంటమ్మా గొడుగు తీసుకుని వచ్చామంటే ఆ పాప అమాయకంగా అంటుంది కదా, మనం అందరం వర్షం కోసం ప్రార్థన చేస్తాం కదండి, వర్షం వస్తే చచ్చిపోతానేమో అని గొడుగు తెచ్చుకున్నాను అంటది. ఆ పాస్టర్ గారు నవ్వుతూ ఏమనకుండా ఆ పాప లోపలికి వెళ్ళిపోతుంది. అయితే వాళ్ళందరూ కూడా భారంగా చాలా విశ్వాసంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కొద్ది గంటల్లో వాతావరణం అంతా కూడా మారిపోయి మబ్బులా వస్తుందండి. మబ్బులో వచ్చి మరికొద్ది నిమిషాల్లోనే వర్షం పడతా ఉంటే అక్కడ ప్రార్థన చేస్తున్న వాళ్ళందరిలో కూడా ఒక ఆశ్చర్యానికి గురయ్యారండి. అయితే ప్రియ దేవుని సన్మ, మన దేవుడు అడగగానే ఏదైనా ఇచ్చే దేవుడు అండి. మనం ఏక మనసుతో ఏకాత్మతో మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతుంది. దేనికో తెలుసా, వారు చేసిన ప్రార్థన వాళ్ళే నమ్మలేకపోతున్నారని. కానీ ఆ చంటి పాప ఉంది చూసారా, ఆమె నమ్మింది ఏంటో తెలుసా, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వర్షాన్ని పంపుతాడు అని. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం విశ్వాసంగా దేనిని అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు మీ జీవితాల్లో కొన్ని కార్యాలు జరగట్లేదు, అవ్వట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే విశ్వాసము తక్కువ అవడం. మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి, మనం కొలుస్తున్న దేవుణ్ణి కొన్ని విషయాల్లో తక్కువ చేసుకున్నాం. దేవుడు వల్ల అవ్వదేమో, ఇది జరగదేమో అనుకుని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు అన్నాడు కదా, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు కనుక మీ యొక్క పరిస్థితిని దేవుడి మీద వేసి ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన చేసే గొప్ప కార్యాలు మీ జీవితంలో ఆ దినం నుంచి చూస్తారు. కనుక దేవుడు అటువంటి విశ్వాసంలో మిమ్మల్ని ముందుకు నడిపే కృపా కనికరం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.